ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలైన వారికి ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలుని శపించమని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు బిలాము ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలు సంతానములకు నేను తోడే ఉంటానని దేవుడు మరొకసారి తన నోటి మాట ద్వారా తన చిత్తాన్ని బయటపరిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కాలం దేవుడు తన ప్రజలైన మనందరికీ కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడే ఉండు, నీ దుడ్డుకారి నీ దండము నన్ను ఆదరించు. దావీదు జీవితంలో అనేకమైన గాఢాంధకారపు లోయలు ఉండగా, శ్రమలు ఉండగా అతని జీవితం ప్రయాణం చేసినప్పటికీ కూడా దావీదు దేవుడు చేసిన కార్యాలు, దేవుడిచ్చిన కాపుదలను జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుడు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా, ఎలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య ఉన్నా, ఎవరిని విడిచిపెట్టేసిన దేవుడు దావీదుకు తోడుగా ఉన్నట్లుగా అది కాదు. ఆయన నీకు నీ బిడ్డలకు ఆయన తోడుగా ఉండి ఆయన నడిపించేటువంటి మహాదేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, 46వ కీర్తన 7వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడే ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇట్లా సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడే ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కాదు. దేవుడు ఇమ్మానుయేలైన దేవుడు నీకు కుటుంబాలకి ఆయన సదా తోడు ఉండి నడిపించి సహాయం చేయుగా. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులు పెట్టి తండ్రి, ఉదయ కాలం నుంచి వాక్యాన్ని పెట్టుకుంటున్నాం. వాగ్దానాన్ని ప్రభువా తన ప్రజలైన బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుకుంటున్న వాగ్దానం చేసి ఆ విధంగా ఉదయ కాలం వారి కుటుంబాలు వారి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఉదయ కాలం ఆసుపత్రి ఉన్న ప్రతి రోగులను మీరు స్వస్థపరచండి. ప్రార్థన నేర్పిస్తున్నటువంటి వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించు.